వెల్కమ్ టు S6 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 18 ఏళ్ల గుకేష్ డి అత్యంత పిన్న వయస్కుడైన ఫీడే ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచాడు. విద్యార్థులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. భారత చెస్ ప్రాడజీ గ్రాండ్ మాస్టర్ డి గుకేష్ చెస్ ప్రపంచంలో చరిత్ర సృష్టించాడు. గుకేష్ దొమ్మరాజు 18వ ఏట ప్రపంచంలోనే 18వ మరియు అత్యంత పిన్న వయస్కుడైన చెస్ ఛాంపియన్. చైనాకు చెందిన డింగ్ లిరెన్ పై అతని అద్భుతమైన విజయం గర్వకారణంగా మారింది. భారతదేశం మరియు ప్రపంచం చెస్ ప్రపంచ ఛాంపియన్షిప్ చివరి గేమ్లో డి గుకేష్ విజయం అసాధారణమైనది కాదు. ఫైనల్ మ్యాచ్ లో 6.5 స్కోర్ టై అయిన తర్వాత గుకేష్ అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించాడు. ఇదిలా ఉండగా సింగపూర్ లో ఆయన చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత ప్రపంచం నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. గ్రాండ్ మాస్టర్ గుకేష్ ను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు మరియు అతని గెలుపు చారిత్రక మరియు ఆదర్శప్రాయమైనదని పేర్కొన్నారు. Has demonstrated the skills of a champion, the play of a champion, and the composure of a champion, and he's going to defeat a very worthy opponent. A sip of water from Ding as he begins to come to terms with the disaster that struck in this final game. What a moment, Peter. Words can't capture the significance of this moment, and there it is. నిర్మల్ జిల్లా బాసర RDUKTని మంత్రి సీతక్క సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మంత్రికి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి సీతక్క విద్యార్థులతో మాట్లాడారు. వారి సమస్యలను ఒక్కొక్కటిగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు చెప్పిన సమస్యలను త్వరలోనే సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం అత్యవసర పనుల నిమిత్తం ₹1 కోటి నిధులు కేటాయించినట్లు మంత్రి చెప్పారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. రోజు విద్యార్థులతో దాదాపుగా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో మరి రాజీవ్ యూనివర్సిటీగా ట్రిపుల్ యూనివర్సిటీగా చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల కాలంలో యూనివర్సిటీ యొక్క గొప్పతనం చాలా తగ్గించారు. బడ్జెట్ ఇవ్వలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచలేదు. ట్రిపుల్ ఐటీగా గత ప్రభుత్వం మార్చింది. కానీ ఇప్పుడు మళ్ళా కొత్తగా వీసీ గవర్నర్ గారిని వేసి మరి ఇచ్చినటువంటి అధికారులు కూడా కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఇతర స్టాఫ్ అంతా కూడా పిల్లలతో ఒక సమైక్య దృక్పథంతో సామరస్య దృక్పథంతో ఉంటూ వాళ్ళ సమస్యలన్నీ కూడా వీసీ గారు ఇక్కడే ఉంటూ పిల్లలతో పరిష్కరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మా దృష్టికి కూడా చాలా పెండింగ్ సమస్యలు కూడా వచ్చినాయి. వెంటనే వీలైనంత వరకు ఆ సమస్యలు పరిష్కరించి ఈ బాసర యూనివర్సిటీ యొక్క గొప్పతనం మసకబారే పరిస్థితి నుంచి మరి ప్రపంచానికి అద్భుతమైనటువంటి స్టూడెంట్స్ నుంచి అందియాలంటే వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. కాబట్టి వాళ్ళ ఆనందం కోసం, ఆరోగ్యం కోసం, క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం వాళ్ళు కావాల్సినటువంటి సమస్యలు చెప్పిండ్రు.
వాటిని తొందరలోనే సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం. ఇమీడియట్లీ ఇక్కడ వాళ్ళకు అవసరాన్ని బట్టి ఒక 1 crore రూపీస్ కూడా మేము ఇప్పుడు కేటాయించడం జరిగింది. విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు నీటి మాటలే అయ్యాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. మాటలే తప్ప చేతలు లేని ముఖ్యమంత్రి నిర్లక్ష్య తీరు వల్ల ఇంకెంతమంది విద్యార్థులు ఆసుపత్రి పాలు కావాలి, ఇంకెందరూ ప్రాణాలు కోల్పోవాలని హరీష్ రావు నిలదీశారు. వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో అనారోగ్యం పాలై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని లీలావతిని హరీష్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటు, సంక్షేమ పాఠశాలను సంక్షేమ పాఠశాలలుగా మార్చారు. మేము ప్రశ్నిస్తే వార్డెన్లు ప్రిన్సిపల్స్ మీద చర్యలు తీసుకుని చేతులు దులుపుకుంటున్నారు. నిధులు విడుదల చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడం లేదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచారు. స్వాగతిస్తున్నాం. గురుకులాల మొక్కుబడి సందర్శన కాదు. ఆ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టండి. ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కాదు. పట్టెడు పనికొచ్చే బువ్వ పెట్టి పొట్ట నింపండి అని అన్నారు. లాస్ట్ టైం వాంకిడి ఆదిలాబాద్ జిల్లా వాంకిడిలో కూడా ఇలాంటి సంఘటన జరిగితే ముందు వాంకిడి ఆసుపత్రికి తీసుకుపోయి తర్వాత ఆసిఫాబాద్ ఆసుపత్రికి తీసుకుపోయి ఆడికెళ్ళి మంచిర్యాల దవాఖాన తీసుకుపోయి చేతులు దాటినాక నిమ్స్ ఆసుపత్రికి తీసుకొస్తే పాప ముక్కు పచ్చలారని బిడ్డ శైలజ నిమ్స్ ఆసుపత్రిలో చావుతో పోరాడి చివరికి మరణించింది. దాని నిర్లక్ష్యం ఎవరిది? మీది కదా. 5 రోజులు 5 ఆసుపత్రులు తిప్పి ఆలస్యంగా ఆసుపత్రికి తేవడం వల్ల శైలజ అనే బిడ్డ పాపం మరణం పాలైంది. ఇవాళ కూడా 10వ తారీఖు అయింది. ఇవాళకి 5 రోజులు. 5 రోజులు ఏం చేసింది మీరు? 5 రోజుల నుంచి ఆ పిల్లల్ని ఆసుపత్రికి తీసుకురాకుండా మీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి దాచిపెట్టడానికి వాళ్ళను హాస్టల్లోనే ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసి ఇవాళ సీరియస్ అయిన తర్వాత పాపం లీలావతిని తీసుకొచ్చి ఇవాళ నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. పాపం ఆ మౌనంగా మంచం మీద ఉన్న లీలావతిని చూస్తే మా మనసు కలిసివేసింది. కళ్ళల్లో నీళ్లు వస్తా ఉన్నాయి. ఇవాళ ఆడుతూ పాడుతూ చక్కగా చదువుకోవాల్సినటువంటి పిల్లల్ని ఇవాళ ఆసుపత్రుల పాలు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 49 మంది పిల్లలను పొట్టన పెట్టుకున్నది ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. 49 మంది చావుల కారణం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం తప్ప ఇంకోటి లేదు. మాట్లాడితే ఈయనను సస్పెండ్ చేస్తా ఆయనను సస్పెండ్ చేస్తా అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంది. సస్పెండ్ చేయాల్సింది నిన్ను. ఎందుకంటే మెస్ బిల్లులు ఇవ్వకపోవడం వల్ల, సకాలంలో వాళ్ళకి రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడం వల్ల నాణ్యత లోపించింది. తప్పు నీ దగ్గర పెట్టుకొని నువ్వు వార్డెన్ల మీదనో లేకపోతే ఆ గురుకుల ప్రిన్సిపాల్ల మీద వాళ్ళని బెదిరిస్తే ఏమొస్తుంది? ఇప్పుడు 6 నెలల బిల్లులు పెండింగ్ పెట్టినావు, 5 నెలల బిల్లులు పెండింగ్ పెట్టినావు. నిన్న మేము గట్టిగా హాస్టల్లకు పోయి మేము తిడితే నిన్న కొన్ని బిల్లులు ఇచ్చిండ్రు. ఎప్పుడు నిన్న మేము మొన్న మా సవితక్క పోతే నేను హాస్టల్లో పొన్న పోయి బీఆర్ఎస్ గొంతు విప్పితే నిన్న కొన్ని బిల్లులు ఇచ్చిండ్రు. ఇప్పటికీ కూడా చాలా చోట్ల ఇంకా కూడా పెండింగ్ లో బిల్స్ ఉన్నాయి. ఇవాళ పిల్లలకు షూస్ ఇయ్యలే, ప్లేట్ ఇయ్యలే, గ్లాస్ ఇయ్యలే, చెంచాలు ఇయ్యలే, కనీసం అన్నం సరిగా పెట్టలేవు, మెనూ సరిగా ఫాలో కానటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఎక్కడ చూసినా గురుకుల పాఠశాలల్లో పాము కాట్లు, కుక్క కాట్లు, ఎలుకల కాట్లు, కరెంటు షాకులతో పిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నారు. విషాహారంతో ఆసుపత్రుల పాలవుతున్నారు. నిన్న కూడా నల్లగొండ జిల్లా కేతపల్లి అనే మండల కేంద్రంలో సాయి గణేష్ అనే ఒక విద్యార్థి పాము కాటుకు గురై ఇవాళ ఆసుపత్రుల పాలైపోయిన పరిస్థితి. అంటే ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర హాస్టళ్లలో విషాహారం గాని పాము కాట్లు గాని ఇవాళ పిల్లలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. ఇవాళ దురదృష్టం ఏంటంటే అన్ని శాఖలకు ఆయన్నే మంత్రి, విద్యాశాఖ ఆయన్నే, సాంఘిక. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు శనివారం సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు, దేవస్థానం అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఆయన ఆలయ ఆవరణలో ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం ఆలయ గర్భాలయంలో కొలువైన స్వామిని, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు.
शतमिति शतं देवेर्भवायुर्मरुतयेनावर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति। హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో తన నివాసానికి చేరుకున్న నటుడు అల్లు అర్జున్ తన సినిమా ప్రీమియర్ షో సందర్భంగా మహిళ మరణించిన కేసులో 50,000 రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై తెలంగాణ హైకోర్టు నిన్న మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో చంచల్గూడ సెంట్రల్ జైలు నుండి విడుదలయ్యాడు. Thank you so much. I'm genuinely touched by everybody's love from all over the country and everywhere, from all the industries, all the people, all the states. Thank you so much for all the love, and especially my fans. Thank you, Andy. Thank you. I love you, my fans. Thank you so much for your unconditional love and support. And of course, I cannot finish it without saying the thanks to the media. Thank you so much. I like to thank the entire media for all your love and support. Thank you, Ante. I just wanted to say thank you. Thank you. Okay, anything else? Okay. Sir, do you think this is a fabricated Facebook that used you? See. Thank you. I just wanted to say. Like the emotions that you have gone through and your family has faced. ఫ్యామిలీకి ఏం చెప్తారు సార్? వాళ్ళ ఫ్యామిలీకి అల్లు అర్జున్ గారు వాళ్ళ ఫ్యామిలీకి ఏం చెప్తారు? చనిపోయిన కుటుంబానికి ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తానండి. Once again, we are extremely sorry for the family, and I will personally be there to support them in whatever way possible. It's purely accidental. I'm inside a cinema theater watching a film with my family, and an accident happened outside. I was inside a theater watching a movie with my family, and the accident happened outside. It's purely of no direct connection to me. It's purely accidental, purely unintentional, and my love and sympathies are genuinely there with the family, and I'll be there I'll be there to support them in whatever way possible. And I've been coming to the same theater for the last 20 years, and I've been to the same place more than 30 times, and never any accident like this happened. It is purely unfortunate accident, and we're extremely sorry for the accident that has happened, which is totally out of our control. And Telugu lo kuda procedure every time that you have informed the police. ఇంకా I don't want to get into all the details. This is what it is, because as the case is on, I should not speak anything that will tamper the case. So I'd like to reserve my comments. Yes, of course, family కలుస్తానికి వెయిట్ చేస్తున్నాం. Yes, అంతే. Thank you. అందరికి థ్యాంక్ యూ అండి. మరోసారి థ్యాంక్ యూ ఫర్ ద మీడియా లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నటి లావణ్య త్రిపాఠి ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆమె ప్రార్థనలు చేయడం మరియు ఆలయ ఆచారాలలో పాల్గొంటున్న దృశ్యాలు చిత్రీకరించబడ్డాయి. ఆమె ఆధ్యాత్మిక భక్తికి ప్రసిద్ధి చెందిన లావణ్య సందర్శన ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో అభిమానులను మరియు భక్తుల దృష్టిని ఆకర్షించింది. మేడం బయట ది కేబుల్ పోతాం స్లోగా మేడం. అటుపో ఉందా
బెదరా ఉండి రాదు బెదరా 6 వరకు రావాల్సిన విజువల్ కేబుల్ వస్తా ప్రాక్టీస్ చెప్తున్నాను కదా ఫ్యామిలీ అందుకు వచ్చాను కదా కొంచెం టైట్ గా శ్రీవారి ఆలయంలో తనిఖీలు చేపట్టిన సిబిఐ అధికారులతో కూడిన సిట్ బృందం. శ్రీవారి ఆలయంలోని లడ్డూ పోర్టు, ఆలయం వెలుపల ఉన్న బూందీ పోర్టు, నెయ్యి నిల్వ కేంద్రం, మార్కెటింగ్ గోడౌన్ లో ఆధారాలు సేకరిస్తున్న సిట్ బృందం లడ్డూ తయారీ విధానం, నెయ్యి వినియోగం, ప్రసాదాల తయారీ, నెయ్యి సరఫరాతో పాటు ఇతర అంశాలపై ఆలయ అధికారుల నుంచి వివరాల సేకరణ, అవసరమైన రికార్డులను స్వాధీనం చేసుకున్న సిట్ బృందం పోర్టు కార్మికులు, ప్రొక్యూర్మెంట్ సిబ్బందికి ప్రశ్నించినట్లు సమాచారం. నిన్న తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లో సిట్ బృందం కీలక సమావేశం. టీటీడీ ఈవో శ్యామలరావుతో సమీక్ష నిర్వహించిన సిట్ కీలక విషయాలు అడిగి తెలుసుకున్న సిట్ సభ్యులు. స్వామి ఏదైనా మంచిది తీసుకురా స్వామి. విశాఖ విజయఫ్ ప్రెస్ క్లబ్ లో గత 2 రోజుల ముందు భీమిలి నియోజకవర్గం మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసిన విషయంపై మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్, వైసీపీ సీనియర్ నాయకులు ఆల్ఫా కృష్ణ అవంతిపై విమర్శల వర్షం కురిపించారు. భీమిలి నియోజకవర్గ ప్రజలకు మరియు పార్లమెంట్ పంపించిన అనకాపల్లి ప్రజలకు అవంతి ఏమి చేశావు? ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షం వచ్చిన వెంటనే నువ్వు నీ ఆస్తులను, డబ్బులను కాపాడుకోవడానికి నీకు రాజకీయ భవిష్యత్ ఇచ్చిన వైఎస్ఆర్సీపీపై నిందలు వేయడం సబబు కాదని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు భీమిలిలో నీ ఆస్తులు పెంచుకున్నావు, కానీ పార్టీకి నువ్వేమి చేశావని, ఏపీ టూరిజం మంత్రిగా నువ్వు చేసిన సేవలు ఏంటని ప్రశ్నల వర్షం కురిపించారు. ఆర్థికంగా విశాఖ నీకు ఎంతో వచ్చిందని, కానీ నీ నియోజకవర్గ ప్రజలకు నువ్వు ఏమి చేశావని అన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైనప్పుడు అన్ని సర్దుకొని రాజకీయాలకు విశ్రాంతి చెప్పే నువ్వు ఈ రోజు పార్టీలు మారుతున్నావు. నీ కార్యకర్తలకు నీ ఇంట్లో పనిచేసే వారికి ఎలా గౌరవించాలో తెలియని నీకు జగన్మోహన్ రెడ్డిపై మాట్లాడే అర్హత లేదు అని తెలిపారు. సింహాచలం దేవస్థానం నీ సొంత ఆస్థానంలో వాడుకున్నాం. రాజకీయ భవిష్యత్ ఇచ్చిన వైసీపీపై తప్పుగా మాట్లాడటం సమంజసం కాదు అని అవంతిపై మండిపడ్డారు. అవంతి గారు వెళ్ళిపోతే మాకు ఇబ్బంది. అవంతి గారు లాంటి వాళ్ళను, అవంతి లాంటి బాబుల్ని, చాలా బాబుల్ని తీసుకొచ్చారు. కానీ వాళ్ళు వెళ్ళేటప్పుడు అవంతి శ్రీనివాసరావు గారు ఎప్పుడైనా భీమిలి నియోజకవర్గ నాయకులను కానీ, ప్రజలను కానీ, కార్యకర్తలను కానీ, వాళ్ళ కష్టాన్ని కానీ ఎప్పుడైనా నువ్వు పట్టించుకున్నావా? ప్లీజ్, వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప నువ్వు ఎప్పుడైనా పార్టీ ప్రయోజనాలు ఉన్నాయా? అవంతి శ్రీనివాస్ గారి రాజకీయ జీవితం ఏంటో మీ అందరికీ తెలియదా? అలాంటి వ్యక్తి అంటాడు ఈరోజు పార్టీ కోల్పోయి 7 నెలలు అవుతుంది. నువ్వు ఇంకా పార్టీలోనే ఉన్నావు కదా. మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లెటర్ రాయపోయావా? జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రోగ్రాం తీసుకుని కలెక్టర్ ఆఫీస్ దగ్గర వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పి ఒక ప్రోగ్రాం తీసుకుంటే ఆ ప్రోగ్రాం ఒక రోజు ముందు వీరు ప్రవచనాలు చెప్తారు అవంతి శ్రీనివాసరావు. అందుకే అవంతి గారి చెప్పా, నువ్వు మాకేం చెప్పక్కర్లేదు, ముందు నీది మీరు శుభ్రం చేసుకో. వారు వెళ్తూ ఇంకో మాట అన్నారు, తాడిపల్లి నుండి ఇస్తే ఆదేశాలు బ్రిటిష్ కాలం నాటి పద్ధతులు. మీ ఇంటికి వచ్చి వాళ్ళ సీతమ్మ ద్వారా పార్టీ అధ్యక్షులు వారు పెట్టిన దయాదాక్షిణ్యంతో, వారి పెట్టిన భిక్షతో మంత్రి అయ్యగలిగావు. నీ కూతుర్ని కార్పొరేటర్ చేసుకోగలిగావు. నీ కూతుర్ని డిప్యూటీ మేయర్ చేయడానికి నువ్వే బ్రిటిష్ కాలం అని అన్నావే, ఆ వ్యక్తి దగ్గర కాళ్ళు పట్టుకున్నటువంటి చరిత్ర నీది అవంతి శ్రీనివాసరావు గారు అని చెప్తున్నా. రాజకీయాల్లో నీలాంటి కలుపు మొక్కల్ని ఏరివేయాలి. నువ్వు పోతే నీలాంటి వాళ్ళు 100 మంది వస్తారు. నువ్వు పోయినంత మాత్రాన భీమిలి నియోజకవర్గానికి దరిద్రం పోయింది, శని పోయింది, పీడ పోయింది, పీడ విరగడైంది. భీమిలి ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. నమస్కారం పెడితే సంస్కారం పెట్టని దిక్కుమాలిన సంస్కార హీనుడివయ్యాను. నువ్వు మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, మా పార్టీ గురించి మాట్లాడు. నీకు హక్కు ఉంది, వెళ్ళిపో. 2009లో ఏ పార్టీలో ఉన్నావు? 2014లో ఏ పార్టీలో ఉన్నావు? 2019లో ఏ పార్టీలో ఉన్నావు? రేపు ఏ పార్టీలో ఉంటావు? కంటెంట్ నిల్లు, క్వాలిటీ నిల్లు, కటౌట్ నిల్లు, క్యాష్ ఫుల్ అని చెప్పి విర్రవీగుతున్నావు అవంతి గారు. కన్న తల్లి లాంటి పార్టీ మంత్రి పదవి ఇచ్చి లంసింగ్ లో ఇబ్బందులు పడుతున్న పర్యాటకులు. అల్లూరు జిల్లా ఆంధ్ర కాశ్మీర్ గా పేరు పొందిన లంసింగ్ చూడటానికి పర్యాటకులు ఎగసిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే చెరువులు, వ్యానం వెళ్లే యూ పాయింట్ రహదారిని ప్రైవేట్ వాహనాలు తిరగకుండా నిలిపివేసిన అధికారులు. పర్యాటకులు, వృద్ధులు, చంటి పిల్లలు కాలునడకన వెళ్లలేక అవస్థలు పడుతున్నారు. జీవనోపాధి కోల్పోయామని ఆవేదన చెందుతున్న జీప్ డ్రైవర్లు, అధికారులు వెంటనే స్పందించి పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీప్ డ్రైవర్లకు జీవనోపాధి కల్పించాలని స్థానిక మాజీ సర్పంచ్ కొర్ర రఘునాథ్ కోరుతున్నారు. తెలీదు, వీళ్ళెవరూ మాకు సహకరించలేదు. పిల్లా జల్లతో మేము చాలా ఇబ్బంది పడ్డాం. ఈ విషయంలో కలెక్టర్ గారు చొరవ తీసుకొని మళ్ళీ వీళ్ళ పళ్ళు తిప్పి ప్రజలకి ఇబ్బంది పడకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను. ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు పిల్లా జల్లతో. ఒక హ్యాండిక్యాప్కి చాలా, అతను పాపం వికలాంగులు, అతను రావడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. ఎవరు ఆయనకు హెల్ప్ చేయలేదు. ఆయన అక్కడే అలాగ వచ్చాడు. ఆయన పాపం ఒక్క కాలుతో వచ్చాడు. ఆయన దివ్యాంగుడు. ఆయన ఈ విషయంలో కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని ఒక ప్రయాణికుడిగా కోరుకుంటున్నాను. మేము వైజాగ్ హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు. మా మదర్ 75 ఇయర్స్. తను వెహికల్ ఉందని వచ్చాము మేము. యాక్చువల్ కానీ కారు ఎక్కితే కారు పాడైపోతుంది. రోడ్ వేయడం కూడా మంచిది. ఒకటి రోడ్ వేస్తే బాగుంది, టూరిజం డెవలప్మెంట్ అవుతుంది.
ఎందుకంటే వీళ్ళకి ఇంకోటి కూడాను, ఇక్కడ జీపులు పెట్టుకొని బ్రతకాలనుకున్న వాళ్ళకి వాళ్ళ కడుపు కట్టడం కరెక్ట్ కాదు. ఎక్కడానికి 100, దిగడానికి 50 పెడితే రీజనబుల్గా ఉంటుంది. కానీ అందరికి ఇలా ఎక్కిస్తే ఎవడు రాడు ఇక్కడికి. మేము వెళ్ళి చెప్పేస్తాం ఎక్కడానికి లేదు, అనవసరంగా ఇక్కడ రావడము. ఈ చిన్నపిల్లలతోటి, ఓల్డ్ ఏజ్ వాళ్ళతోటి, హార్ట్ పేషెంట్లు అయితే చచ్చిపోతారు. చాలా దారుణం అండి. అసలు మన వచ్చిన వాళ్ళు మధ్యలో హైదరాబాద్ వెనక్కి కూడా వెళ్ళలేము, మేము వెనక్కి వెళ్ళలేము, ఇక్కడ ముందుకు వెళ్ళలేము. ఇక్కడ పిల్లలతో పాటు కొంచెం అది. నమస్కారం అండి, నా పేరు రఘునాథ్, ఎక్స్ సర్పంచ్ లంసింగి. అయితే ఇక్కడ 2015-16 సంవత్సరాల నుంచి యూ పాయింట్ సిరులవన గ్రామంలో ఇక్కడ 42 కుటుంబాలతో నివసిస్తున్నారు. ఆ 42 కుటుంబాల్లో ఒక 30 మంది యువత ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు. యూ పాయింట్ని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఆలోచనతోటి పై అధికారుల దృష్టికి తెలియపరిచి ఇక్కడ ఈ యూ ఇలాగుందనేసి ఒక యూనియన్, ఒక సొసైటీ కూడా ఫామ్ చేసుకొని ఇక్కడ యువత లబ్ధి పొందుతూ ఉన్నారు. వాళ్ళతో పాటు కొంతమంది వెహికల్స్ ఉన్నటువంటి వారు డ్రైవర్లు కూడా కొద్ది గొప్ప లబ్ధి పొందుతూ ఉన్నారు. అయితే మొన్న 12వ తారీఖున వచ్చి మండల టీం అధికారులు వచ్చి మరి ఇక్కడ ఎవరికి ఏ నోటీస్ జారీ చేయకుండా, ఏమీ తెలియపరచకుండా ఇవన్నీ క్లోజ్ చేసేయాలి అనేటువంటి వాదన ఇక్కడ ఉంచడం వల్ల పర్యాటకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి, సుదూర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వస్తున్నారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు చూసినట్టే చాలా ఇబ్బంది పడుతున్నారు. సెకండ్ సాటర్డే, రేపు సండే చాలా ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వెహికల్స్ లేవు, సదుపాయం ఉన్నప్పటికీ కూడా పై అధికారులు క్లోజ్ చేసేయాలనేసి అన్నారు. ఎందువల్ల అన్నారో కూడా మాకు తెలియని పరిస్థితి. పై అధికారులు దీని గురించి విచారణ చేసి అసలు ఎందుకు అన్నారనేది తెలియపరచాలనేసి నేను ఈ మీడియా ముందు తెలియపరుస్తున్నానండి. ఇది గ్రామస్తుల యొక్క ఆవేదన, ఈ యొక్క ప్రజల యొక్క ఆవేదన. పర్యాటకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఇబ్బంది పట్టకూడదు అనేది మా ఆలోచన. ఎందుకనంటే రేపు సండే వస్తుంది కనుక రేపు సండేలో చాలా ఫ్లోటింగ్ ఉంటుంది. అది పై అధికారుల దృష్టి ఆలోచించి వాళ్ళకి ఇబ్బంది పడకుండా ఈ వెహికల్స్ గురించి కానీ, అలాగే పర్యాటక ఇక్కడ టికెట్ కలెక్షన్ కూడా పెట్టారు, సొసైటీ కూడా ఫామ్ చేసుకొని ఇబ్బంది పెట్టకుండా చూస్తారనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ₹1 ఖర్చు లేకుండా విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను వినియోగదారుల న్యాయస్థానం ద్వారా పరిష్కరించుకోవచ్చునని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ బి సత్యనారాయణ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఈపీడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలనే లక్ష్యంతోనే ప్రతి జిల్లాలో సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఈపీడీసీఎల్ పరిధిలోని వినియోగదారుడు నేరుగా కానీ, ఆన్లైన్లో కానీ, పోస్ట్ ద్వారా కానీ తమకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చునన్నారు. ఈ విధంగా నమోదైన కేసులని 60 రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. ఇప్పటి వరకు 9 జిల్లాలో 8204 కేసులను పరిష్కరించామన్నారు. అనంతరం వినియోగదారుల నుంచి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. ఇప్పుడే స్వర్ణాంధ్ర డిగ్రీ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీలోకి వెళ్ళి ఆ స్టూడెంట్స్ని అడ్రస్ చేస్తూ ఒక అవగాహన సదస్సు అనేది పెట్టడం జరిగింది. మేము ఇక్కడికి ముఖ్యంగా రావడం ఉద్దేశం ఏంటంటే, మేము ఉండేటువంటి మా యొక్క కార్యాలయం సీతంధార విశాఖపట్నంలో ఉంటుంది. క్యాంప్ కోర్ట్స్ అనేటువంటి కండక్ట్ చేసి కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి ఏదైనా ఫిర్యాదులు వస్తాయేమో తీసుకుని, ఏదైనా అర్జెంట్ సమస్యలు ఉంటే ఇక్కడికి పరిష్కారం చేసి ఆర్డర్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క సర్వీసెస్ లోపాలు ఏదైనా జరిగినట్టయితే చాలా మందికి ఎవరి దగ్గర కలవాలి, ఏం చేయాలి, వాళ్ళకి తెలిసింది ఏంటంటే లైన్ మెన్ గారో, లైన్ ఇన్స్పెక్టర్ గారో వాళ్ళకి తెలుస్తారు, వాళ్ళకే ఫోన్ చేస్తుంటారు ఎక్కువగా. కానీ వాళ్ళ పై స్థాయిలో అసిస్టెంట్ ఇంజనీర్స్ ఉంటారు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఉంటారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఉంటారు, తర్వాత సూపరింటెండెంట్ ఇంజనీర్ ఉంటారు, ఆ పైన చీఫ్ జనరల్ మేనేజర్ ఉంటారు, ఆ పైన సిఎండి గారు ఉంటారు, ఇంతమంది ఉంటారు. సో వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్లకుండా కింద ఉన్నటువంటి లైన్ మ్యాన్, లైన్ ఇన్స్పెక్టర్ దగ్గరే తిరిగి విసిగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నామండి, మా సమస్య పరిష్కారం కాలేదు అనేటువంటి పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాం. సో అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేటువంటి దాన్ని, ఈ యొక్క సమస్యను ఎలా పరిష్కారం చేసుకోవాలని తెలియదు కాబట్టి వాళ్ళకి అందరికి కూడా అవగాహన కల్పించిన ఉద్దేశంతో మేము క్యాంప్ కోర్ట్స్ పెట్టి అవగాహన సదస్సులను కూడా కండక్ట్ చేస్తున్నాం. ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందుగా చేయాల్సింది ఏంటంటే, టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంది విద్యుత్ సంస్థది, కాల్ సెంటర్లో సంబంధించి వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇది టోల్ ఫ్రీ నెంబర్ 1912 1912. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.